హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ బారూస్ జర్నీ. అందరూ ఎలా ఉన్నారండి? కార్తీక మాసంలో నేను ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్న ప్రముఖ శైవ క్షేత్రమైన యాగంటికి అయితే వెళ్ళాను. వీడియో అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. కొంచెం డిఎస్సి ప్రిపరేషన్లో ఉన్నానన్నమాట. అందుకే నేను పోస్ట్ చేయలేకపోయాను. సో ఇంకా నేను గుడి గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఒక్కసారి చుట్టూ ఉన్న వాతావరణం చూడండి. చాలా పురాతనమైన టెంపుల్, చాలా విస్తీర్ణంలో ప్రశాంతంగా అయితే ఉంటుంది. కార్తీక నెలలో వెళ్ళాను అన్నమాట. కార్తీక నెలలోనే పెద్దగా రష్ అయితే లేరు. సో మీరు ఎప్పుడన్నా వెళ్ళాలి అనుకుంటే రష్ గురించి అయితే ఎప్పుడు ఆలోచించద్దండి. గుడిలోకి ఎంటర్ అవ్వగానే మనకి కోనేరు అయితే వస్తుంది. ఈ కోనేటికి 4 వైపులా దారైతే ఉంటుందండి. చాలా పవిత్రమైన కోనేరు ఇది. గోవు నోట్లో నుంచి మీరు అక్కడ చూడొచ్చు. గోవు నోట్లో నుంచి అయితే మనకి అగస్త్యముని కోనేటిలోని వాటర్ అయితే ఇందులోకి వచ్చి ఫిల్ అవుతుందన్నమాట. ఈ కోనేటిలో మునిగితే చాలా మంచిది. ఆ తర్వాత మనము యాగంటికి వెళ్ళాలంటే ఒకసారి రూట్ చెప్తా చూడండి. తిరుపతి నుంచి డైరెక్ట్ యాగంటికి అయితే బస్ అయితే లేదండి. తిరుపతి టు బనగానపల్లి రావాలి. బనగానపల్లి నుంచి 11 కిలోమీటర్లు అండి యాగంటి. లేదంటే తిరుపతి టు నంద్యాల రావచ్చు. నంద్యాల నుంచి యాగంటి, అప్పుడైనా సరే బనగానపల్లికి వచ్చి యాగంటికి రావాల్సిందే. 37 కిలోమీటర్స్ అయితే అవుతుందన్నమాట. ఇంకా ఓన్ వెహికల్స్, కారు అట్లా ఉంటే హ్యాపీగా ఫ్యామిలీతో అయితే రావచ్చు. ఇక్కడ ఈ టెంపుల్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఎక్కువ మనకి శివలింగాలు లింగ రూపంలోనే ఉంటాయండి. ఇక్కడ అమ్మవారు, స్వామివారు మనకి అర్ధనారీశ్వరులు, ఉమామహేశ్వరులు అన్నమాట. అర్ధనారీశ్వర రూపంలో ఉంటుంది. ఒకే ఒక శిల మీద ఇద్దరు ఉంటారు. ఇంకా అర్ధనారీశ్వర రూపంలో అసలు చాలా పురాతనమైన టెంపుల్. ఇంకా మరీ ముఖ్యంగా చెప్పాల్సింది యాగంటి అని అనగానే మనకు ఫస్ట్ ఏం గుర్తొస్తుందండి? బ్రహ్మంగారు చెప్పినటువంటి బసవన్న. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద బసవన్న అంటే, నేను ఇప్పటి వరకు చాలా నందులనైతే చూశానండి శివుడు గుళ్ళలో. నేను చూసిన వాటిలో నిజంగా ఒక నందిని తాకిన ఫీలింగ్ వచ్చింది అయితే మాత్రం ఇదే అన్నమాట. దీనికి రియల్గా ప్రాణం ఉందండి. అది మనకి ఎలా తెలుస్తుందంటే ఆ నందిని తాకినప్పుడు తెలుస్తుందండి. ఒక రాయిని తాకిన అనుభూతి అయితే మనకి కలగదు. నిజంగా ఒక ఎద్దుని తాకిన ఫీలింగ్ అయితే వస్తుంది. అది ఎందుకో తెలీదు. నేను ఈ వీడియో చెప్తుంటే కూడా నాకు కొంచెం షివర్ వస్తుందన్నమాట. సో ఆయన మీకు అందరికీ తెలిసిందే, కలియుగాంతంలో లేచి రంకె వేస్తాడనమాట. అది రియల్గా ఆయన ఎందుకు చెప్పాడనేది ఆయన బసవన్నను తాకితేనే మీకు అర్థమవుతుంది. చెప్తే మాత్రం ఆ ఫీలింగ్ మీకైతే తెలియదండి. ప్రతి ఒక్కరు యాగంటికి రండి. వీడియో చూస్తున్నారా? ఈ కేవ్స్ యాక్చువల్గా అయితే కింద నుంచి తీసిండాల్సింది. నేను షార్ట్ వీడియో ఒకటి తీసి పెట్టానండి. ఖచ్చితంగా నేను ఈ కేవ్స్ని మాత్రమే కవర్ చేశాను. ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ జరిగాయి. ప్రెజెంట్ అయితే పుష్ప 2 ఇక్కడే మనకి వెంకటేశ్వర స్వామి గుడిలో కిరీటాన్ని ఆమె సినిమా స్టార్టింగ్లో ఆ సీన్ ఉంటుంది. తర్వాత ఎక్కడికి పోతావు చిన్నవాళ్ళు ఆ దయ్యాలను అనేది వదిలిస్తారు కదా, అది ఇక్కడే అన్నమాట. మొత్తం అండి చాలా సినిమా షూటింగ్స్ అయితే ఇక్కడ జరిగాయి. హైట్గా ఉన్నాయండి స్టెప్స్. వాటర్ తీసుకొని ఎక్కండి. పిల్లలైతే మాత్రం అక్కడికి వెళ్ళాక వాటర్ దొరకవు, నీళ్ళు తీసుకొని ఎక్కండి. కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ ఎత్తైన కేవ్స్ కదండి, గృహలు. సో గుడి అయితే మనకి బాగా కవర్ అవుతుంది. ఇక్కడ దగ్గర దగ్గర 3 కేవ్స్ అయితే ఉన్నాయి. ఇది 3rd అనమాట. ఇది వచ్చి శంకర గృహ అంటారండి. ఇక్కడ బ్రహ్మంగారు అయితే కొన్ని రోజులు తపస్సు చేశారు అనేసి మనకి చెప్తూ ఉన్నాయి పురాణాలు. ఇంకొకటి వచ్చి అగస్త్య గృహ. ఇది కూడా నేను షార్ట్ వీడియోలో కవర్ చేశానండి. లాంగ్ వీడియో నేను అది తీయలేకపోయాను. షార్ట్ వీడియోలో 3 కేవ్స్ నేనైతే పెడతాను. నా వీడియోని కనుక మీరు నచ్చి ఫాలో చేసినట్లయితే షార్ట్ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.